అందరికీ మరణాతండి. సర్వశక్తి గల ప్రభువు ఈరోజు మనకి మన ఆత్మకు చక్కటి ధైర్యమునిచ్చే వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. 2 కొరింథీయులకు 6వ అధ్యాయము 18వ వచనం చూస్తే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని దృష్టిలో మనము ప్రత్యేకింపబడిన వారమండి. ఈ లోకంలో మనకు ఒక విలువ ఉండాలంటే కనుక ఆస్తి కానీ, అంతస్తు కానీ, అధికారం కానీ, లేదంటే ఎక్స్ట్రా టాలెంట్ ఏదైనా ఉంటేనే మనకు ఒక విలువ ఉంటుంది. కానీ మన స్థితి ఎటువంటిదైనా సరే మనము దేవుని దృష్టిలో చాలా విలువైన వారం అనమాట. మన విలువ ప్రభువు వద్ద చాలా ఎక్కువగా ఉందండి. మన పరిస్థితిని బట్టి విలువలేని వారిగా బంధువులు, స్నేహితులు చూడొచ్చు, కానీ నీ దీన స్థితిని చూచి ఆయన జాలిపడే దేవుడు అనమాట. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనం ఏం చేస్తామంటే, మన స్థితి బాగాలేదు కాబట్టి, లేదంటే లోక ఆశల్లో పడిపోయి లోకంతో ఏకమైపోయేవారుగా మనము కలిసిపోకూడదు అనమాట. ప్రభువు వైపు మనము నిలబడాలి. లోక సంబంధమైన మార్గం ఎంచుకుంటే ఎప్పటికీ దేవుని బిడ్డలుగా మనము నిలవలేమన్నమాట అండి. లోక సంబంధమైన మార్గము మనల్ని నాశనం చేస్తుంది. తాత్కాలికమైన ఆనందం ఇచ్చినా కూడా మనకి శాశ్వతమైన ప్రేమను దూరం చేస్తుంది అనమాట. మన శ్రమల్లో మనము దేవుని తట్టు తిరిగేవారిగా ఉండాలి.